శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి పంచమ స్థానం శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. అదేవిధంగా రాహు 6వ ఇంట్లో కనిపిస్తాడు. సప్తమంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే అష్టంలో బృహస్పతి, రాజ్యంలో బుధుడి ప్రభావం చాలా అనుకూలంగా కనబడుతోంది. వ్యయంలో కేతు అనుకూలంగానే ఉన్నాడు. ఆర్థిక వ్యవహారానికి వచ్చిన ఉద్యోగులు చేసే ప్రయత్నాలలో మీకు ఎప్పుడైతే బుధుడు రాజ్యంలో కూర్చున్నాడో డెఫినెట్గా కొత్త ఆలోచనలు, కొత్త ప్లానింగ్, మీరు చేసే ఉద్యోగ ప్రదేశంలో మీకు ఒక గౌరవాన్ని పెంచేటట్టుగా జరుగుతుంది. దానివల్ల మీకు ఒక ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినా ఉద్యోగరీత్యా మీ నేమ్, ఫేము డెవలప్మెంట్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ 15 రోజుల్లో కనిపిస్తుంది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో మీ కొత్త ఆలోచనతో చేసే దానివల్ల కొంత ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ఆ ప్లానింగ్ ప్రోగ్రామ్ మీది సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం ఇనిషియేట్ చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇనిషియేట్ చేసుకోవచ్చు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మంచి సక్సెస్ఫుల్గా ఈ 15 రోజుల్లో మీకు మంచి పవర్ఫుల్గా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మనం శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఇక్కడ శుభవార్తలు వినడం, కార్యంకి శ్రీకారం చుట్టడం అంటే కొన్నిటికి ముహూర్తాలతో సంబంధం లేకుండా కొన్ని శుభకార్యాలు మనం చేయొచ్చు కాబట్టి అందులో మీరు పాల్గొంటారని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మీకు తీసుకున్నప్పుడు విద్యార్థుల దశలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తులారాశి వారు కూడా కొంత ఈ సమయంలోని ఉద్యోగం లేని వాళ్ళు కూడా కొంత ఊరటగా ఏదో ఒక ఆర్థిక బలం పెరిగే అవకాశం అయితే బాగానే కనిపిస్తుందని చెప్పగలుగుతాం. ఇక ఆరోగ్య విషయాన్ని తీసుకుని వచ్చినప్పుడు 6వ ఇంట్లో రాహువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో బృహస్పతి, అష్టమ గురువు యొక్క ప్రభావం ఈ 3 కనబడుతున్నాయి కాబట్టి కొలెస్ట్రాల్, థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాదాల దగ్గర నుండి మీకు కొంత స్ట్రెస్ లెవెల్స్ కనబడే అవకాశం కనబడుతుంది. వీటిని క్రాస్ చెక్ చేసుకోవడం ప్రయత్నించేయండి. కొంతవరకు మెడికల్ వాడవలసిన అవసరం ఎంతైనా కనబడుతుంది. వీటినన్నింటిని దాటి మంత్రం విషయంకి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఒకసారి శివునికి అభిషేకం చేసుకోవడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి ఈ 15 రోజుల్లో నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ద్వారా ఏదో ఒక సూక్తం ద్వారా పంచసూక్తాలలో దాని ద్వారా మీరు కొంతవరకు శివునికి అభిషేకం చేయడం ప్రయత్నించండి. ఒకవేళ బయటికి వెళ్ళి చేసుకోలేని పరిస్థితి ఇంట్లోనే చేసుకోవాలంటే ఇంట్లో చిన్న స్ఫటిక లింగాలను అభిషేకం చేయండి. లేదంటే గణపతి విగ్రహాన్ని చిన్న తీసుకుని దానికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. అభిషేకం ఒకవేళ మనకు రాదు, ఈ పంచసూక్తాలు రాననుకున్నప్పుడు క్యాసెట్ పెట్టుకుంటూ వింటూ జాగ్రత్తగా అభిషేకం చేయండి. లేకపోతే ఓం నమ శివాయ నమ శివపంచాక్షి మహామంత్రం చేయండి. ఎందుకంటే ఇక్కడ పంచమ, షష్ఠ, సప్తమ భావాలలో మనం చూసుకుంటే కంటిన్యూస్గా అష్టంలో కూడా సప్తమంలో కూడా చూస్తే కూడా కొన్ని పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూటీ ఆఫ్ రోగం అంటే ఒక క్రానిక్ అనేది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అభిషేకం చేసుకోవడం అంటే ఊరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.